హాయ్ అండి. వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ. సైకాలజీలో భాగంగా స్మృతి అన్న దాని గురించి ఆల్రెడీ ఒక క్లాస్ కంప్లీట్ చేశాము. ఆ స్మృతికి కంటిన్యూస్గా ఉన్న ధారణ గురించి కూడా మీకు వివరంగా చెప్పాను. ఈ ధారణ కొలిచే పద్ధతుల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు టెట్ డిఎస్లో ప్రాబ్లమాటిక్ అడుగుతున్నాడు. అలాగే డెజావు అన్న దాని మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ లెసన్లో మనము ధారణా శక్తిని కొలిచే ఈ పద్ధతుల్లో అందులో ప్రాబ్లమాటిక్ 3 పద్ధతులు ఉన్నాయి. మూడింట్లోంచి కంపల్సరీగా 100% రాసి పెట్టుకొని ఇందులోంచి క్వశ్చన్స్ ఉంటాయి. టెట్లో ఉంటాయి, డిఎస్సిలో ఉంటాయి. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు సౌండ్ సక్రమంగా అంటే కాస్త ఇబ్బంది కలిగించినా కానీ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఈజీగా మీ మార్కు మీరు సంపాదించుకుంటారు. నేను కూడా వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ధారణ శక్తి అంటే ఏంటి? నీ బుర్రలో ఎంతసేపు ఒకటి నేర్చుకున్నదాన్ని భద్రపరచుకున్నావు అంతే సింపుల్గా. నువ్వు ఒక విషయాన్ని నేర్చుకున్నావు, ఈరోజు సైకాలజీ సబ్జెక్ట్ నేర్చుకున్నావు, నీ బుర్రలో ఎంతవరకు భద్రపరుచుకున్నావో దానిని కొలిచే పద్ధతులు ఇవి. ఇందులో మనము 3 పద్ధతులను ఉపయోగిస్తాం. ఒకటి ఏంటంటే పునఃస్మరణ పద్ధతి, దీనినే పునరుత్పాదక పద్ధతి అంటారు. ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను. రెండో పద్ధతి ఏంటి? గుర్తింపు పద్ధతి. మూడో పద్ధతి పునరభ్యసనము, దీనినే పొదుపు పద్ధతి అని కూడా అంటారు. ఈ 3 పద్ధతులు ఏంటి? మన ధారణా శక్తిని కొలిచే పద్ధతులు. ఫస్ట్ ఏంటి? పునఃస్మరణ కదా. పునఃస్మరణ పద్ధతి గురించి ఒకసారి చూద్దాం. అభ్యసించిన విషయములను ఎలాంటి సంకేతాలు లేకుండానే, అంటే ఏదైనా కోడింగ్స్ కానీ న్యూమోనిక్స్ కానీ కొండ గుర్తులు గుడ్డి గుర్తులు ఇలాంటివి ఏమీ లేకుండానే తిరిగి అలాగే పునరుత్పత్తి చేయడాన్నే పునఃస్మరణ అంటారు. అంటే మనం ఎలాంటి గుడ్డి గుర్తులు అవి పెట్టుకోకుండా ఏదైతే నేర్చుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ గుద్దినట్టు మళ్ళీ బయటికి అదే తీయడాన్ని పునఃస్మరణ పద్ధతి అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనకు పరీక్షలలో ఏదైనా ఖాళీలు ఇచ్చింటాడు, మనం ఖాళీలు నేర్చుకుంటాం. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, భారతదేశానికి డాష్ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది 1947, అది నేర్చుకుంటాం మనం. ఇప్పుడు మనము దాన్ని పునఃస్మరణ చేయాలి. పునఃస్మరణ చేయడంలో ఎలాంటి గుర్తులు కానీ కొండ గుర్తులు కానీ ఏమీ లేకుండా ఆ ఖాళీలో ఏదైతే ఉంటుందో దానిని బయటికి తీసుకురావడం. అలాగే సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అంటే ఇది 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి చూసినారా. 1 మార్క్ క్వశ్చన్స్ లైన్ నేర్చుకుంటాం. ఇవి వ్యాసరూప ప్రశ్నలు, అంటే మన పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి చూసినారా. ఈ వ్యాసరూప ప్రశ్నలు విద్యార్థి యొక్క ధారణ పునఃస్మరణ ద్వారానే పరీక్షిస్తాయి. అంటే మనం గుర్తు చేసుకోవడం వల్లనే వీటిని రాయడం అనేది జరుగుతుంది. అందుకే పునఃస్మరణను పునరుత్పాదన పద్ధతి అని కూడా అంటారు. పునరుత్పాదక పద్ధతి అంట. పునరుత్పాదకం అంటే ఏంటి? మన బుర్రలో ఉన్నదని మళ్ళీ ఉత్పత్తి చేసి బయటికి తీసుకురావడం. ఆల్రెడీ నువ్వు ఒక పెద్ద క్వశ్చన్ నేర్చుకున్నది మళ్ళీ పునరుత్పాదనం అంటే బుర్రలోంచి మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావడాన్ని ఏమంటారంటే పునఃస్మరణ పద్ధతి అంటారు. దీనినే పునరుత్పాదన పద్ధతి అని కూడా అంటారు. అంటే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి సంకేతాలు లేకుండా నేర్చుకోవడాన్ని పునరుత్పాదన పద్ధతి అంటారు. ఒక్కొక్క దాని గురించి నేను వివరంగా చెప్తాను. ఈ పునరుస్మరణ కూడా మళ్ళీ 2 విధాలుగా మనం మాపనం చేస్తాం. ఏంటంటే శాబ్దిక పునఃస్మరణ, రెండోది అశాబ్దిక పునఃస్మరణ. ఫస్ట్ది ఏంటి? శాబ్దిక పునఃస్మరణ అంటే ఏంటి? అక్షరాలు, పదములు, అంకెలు, సంఖ్యలు మొదలగు శాబ్దిక అంశాలు. శాబ్దిక అంటే ఓన్లీ సౌండ్స్ అని మాత్రమే అనుకోండి. సౌండ్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. శాబ్దిక అంటే ఈ శాబ్దికలో అక్షరాలు ఉంటాయి, పదాలు ఉంటాయి, అంకెలు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి, అంటే చదువుకు సంబంధించిన అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఇలా అన్ని దానికి సంబంధించిన అంశాలను అభ్యసించి తిరిగి వాటిని పునఃస్మరణ చేయమని చెప్పడాన్ని శాబ్దిక పునఃస్మరణ. ఉదాహరణకు ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చి నేర్చుకున్నాడు. ఇందులో ఏమున్నాయి? మనకు నెంబర్స్ ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి, పదాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీనిని మనం నేర్చుకున్న దాన్ని పునఃస్మరణ చేసి మళ్ళీ చెప్పురా అని చెప్పామని. ఇందులో ఉన్నదేంటి? శాబ్దిక పునఃస్మరణ. రెండోది నెక్స్ట్ ఈ పద్ధతిని అక్షరాస్యుల ధారణను మాపనం చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఎవరికైతే చదువు వచ్చింటుందో వాడికి ఎంతవరకు జ్ఞాపకం ఉందో చెక్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. రెండోది అశాబ్దిక పునఃస్మరణ అన్నది కూడా ఒకటే ఉంది. ఇంకొకటి ఏంటంటే అశాబ్దిక, ఎందుకంటే వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి అక్షరాలు తెలియదు, వీళ్ళకు లెటర్స్ తెలియదు, అంకెలు తెలియదు, అలాంటి వాళ్ళకు అశాబ్దిక పునఃస్మరణ. అశాబ్దిక అంశాలు అంటే ఏంటి? బొమ్మలు, చిత్రములు వీటిని అభ్యసించి వాటిని ఒక ఉదాహరణకు ఒక బొమ్మ చూపించాం, ఎవరిది చిరంజీవి గారి బొమ్మ చూపించాం, లేకపోతే నయనతారది బొమ్మ చూపించి తర్వాత మనం ఏం చేస్తాము? తిరిగి వాటిని పునఃస్మరణ చేయడం ద్వారా వ్యక్తుల ధారణను మాపనం చేస్తాం.
ఒక బొమ్మ చూపించి తర్వాత ఇంకొకటి చూపించి ఇంకొకటి అదే బొమ్మని యాజ్ ఇట్ ఈజ్గా అంటే బొమ్మలు చిత్రములు యాజ్ ఇట్ ఈజ్గా గుర్తు చేసుకొని బొమ్మ గీరా అని చెప్తాం చూసినామా, ఇది ఏ స్మరణ? అశాబ్దిక పునఃస్మరణ. ఇది అక్షరాలకు సంబంధించినది కాదు. ఏ దానికి సంబంధించింది? అశాబ్దికమైనది, బొమ్మలు చిత్రపటాలకు సంబంధించింది. ఈ పద్ధతి నిరక్షరాస్యులైన వయోజనులకు అలాగే చిన్నపిల్లలకు ఉపయోగిస్తాం. ఎందుకంటే పిల్లలకు చదువు రాదు కాబట్టి చిన్న పిల్లలకు. నోటు జంతువుల యొక్క ధారణను మాపనం చేయడానికి, అంటే ఒక జంతువుకు దానికి ఎంతవరకు ఒక వ్యక్తి గుర్తున్నాడు, కుక్కకే నువ్వు ఎంతవరకు గుర్తున్నావు అని గుర్తు చేసుకోవడానికి హంటర్ అనేవాడు ఏం చేసేవాడంటే విలంబిత ప్రతిచర్యా పరికరాన్ని రూపొందించాడు. చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడిగాడు. జంతువుల యొక్క ధారణను మాపనం చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటి అంటాడు, విలంబిత ప్రతిచర్యా పరికరము. దీన్ని రూపొందించిన వాడు ఎవడంటారు? హంటర్. ఎవడు వీడు? హంటర్. హంటర్ ఏం చేస్తాడు? మామూలుగా అయితే జంతువులను వేటాడతాడు. ఈ హంటర్ గాడు ఏం చేసినాడు? జంతువులకు ఏం గుర్తుకుంటుందా అని చెకింగ్ చేసి ఒక మిషన్ కనుక్కున్నాడు. దాన్ని విలంబిత ప్రతిచర్యా పరికరం అని గుర్తుపెట్టుకోండి. సరే, మనకు ఎగ్జామ్లో ఏమనంటే ప్రాబ్లమాటిక్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? పునఃస్మరణ ద్వారా మన గుర్తును ధారణను అంటే మన బుర్రలో ఎంత % గుర్తుంది మాపన చేయడానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రంలో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఒక ప్రాబ్లమాటిక్ కింద చూపిస్తాం. ప్రాబ్లమాటిక్ కూడా ఈ ప్రాబ్లమాటిక్ ఇచ్చి ఇందులో మన ధారణను ఐడెంటిఫై చేసే విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. దానికంటే ముందు మనకు ఒకటి సూత్రం తెలుసుకొని ప్రాబ్లంలోకి వెళ్దాం. పునఃస్మరించిన అంశాలు, అభ్యసించిన అంశాలు. అంటే నువ్వు ఉదాహరణకు ఎన్ని అంశాలు నేర్చుకున్నావు? ఉదాహరణకు నీకు 50 అంశాలు ఇచ్చినావు. 50 అంశాలు మొత్తం నువ్వు అభ్యసించిన అంశాలు ఎన్ని? నువ్వు నేర్చుకున్నది 50, నీకు గుర్తుకొచ్చినది ఎన్ని 50 నేర్చుకుంటే నీకు 20 గుర్తున్నాయి. 30 గాలిలో ఎగిరిపోయే గజనీ టైపు. నీకు ఎంత % గుర్తుంది అన్నదే ప్రశ్నలు ఉంటాయి. అంతే సింపుల్గా. నీకు ఎంత శాతం నీ బుర్రలో గుర్తుంది? నీకు 50 ఇచ్చి నీకు 20 గుర్తున్నాయి, ఎంత %? ఇలా ఉంటాయి క్వశ్చన్స్. అంటే అభ్యసించిన అంశములను కింద వేయాలి. మనకు గుర్తున్నవి పునఃస్మరించినవి అంటే మనం ఎన్ని గుర్తున్నాయి 20 అనుకోండి, 20 పైన వేయాలి. ఇంటూ 100 చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే పునఃస్మరణ యొక్క శాతం. ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందిలేండి, ఏం టెన్షన్ పడకండి. ఒక విద్యార్థి ఉన్నాడు. ఒక విద్యార్థి ఎవడో ఉన్నాడు. వాడికి 40 అర్థరహిత పదాలను అభ్యసించాడు. వాడు మొత్తం ఎన్ని నేర్చుకున్నాడు? 40 నేర్చుకున్నాడు. అంటే మొత్తం ఎంత? వాడు 40 నేర్చుకున్నాడు. 2 గంటల తర్వాత 2 గంటలు గ్యాప్ ఇచ్చాడు. వాటిని గుర్తు చేసుకుని పునఃస్మరించుకొని చెప్పమన్నప్పుడు, వరే గుర్తు చేసుకొని ఇందాక 40 నేర్చుకున్నావు కదా, గుర్తు చేసుకొని చెప్పురా అన్నాడు. వాడెన్ని 24 పదాలు మాత్రమే చెప్పాడు. 40 నేర్చుకున్నాడు. నేర్చుకోవడం అయితే మనవాడు మంచోడే, మన పిల్లోడే మంచోడే. వాడు 40 నేర్చుకున్నాడు. 2 గంటల కల్లా ఏమైనాయి? గాల్లో కొన్ని ఎగిరిపోయి వాడికి ఎన్ని గుర్తుకున్నాయి? 24 మాత్రమే గుర్తుకున్నాయి. అయినా ఆ విద్యార్థి ధారణా శాతం ఎంత? వాడికి ఎంతవరకు గుర్తుంది అంటే 40. ఇందాక సూత్రం ఏంటి మంది? పైన చెప్పాను కదా సూత్రము, మొత్తాన్ని కింద వేయాలి, వాడు గుర్తు పెట్టుకుని పైన వేసి ఇంటూ వేసి చేయాలి. మొత్తం వీనికి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 40 నేర్చుకున్నది. ఇక్కడ 40 కింద వేసాము. వీనికి ఎన్ని గుర్తున్నాయి? 24 ఇంటూ 100 చేస్తే ఎంత? వీనికి 60% గుర్తుంది. కాబట్టి ప్రాబ్లమాటిక్ చేసుకోండి, టైం వేస్ట్ చేయడం చాలా పెద్ద లెసన్ కాబట్టి. అంటే విద్యార్థి ధారణా శాతం ఎంత? 60%. ఇలా మనం ప్రాబ్లమాటిక్గా ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రాము అనే విద్యార్థి 25 అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించాలి. అంటే మొత్తం ఎన్ని నేర్చుకున్నాడు? 25. అంటే ఆటోమేటిక్గా 25 కింద పడేయండి. ఒక రోజు తర్వాత గ్యాప్ ఇచ్చాము. 8 పదాలు మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. వీడియో పరిగమాలన్నాడు. 25 నేర్చుకున్నాడు. ఒక రోజు తర్వాత ఎన్ని గుర్తుకున్నాయంటే 8 గుర్తున్నాయట. ఇంటూ 100 చేయాలి కదా, చేస్తే ఎంత వస్తుంది? 32% వస్తుంది. క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్ టైప్ చేసుకోండి. నెక్స్ట్, శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణను మాపనం చేయు పరీక్షలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనకు శాబ్దిక పునఃస్మరణ అని 2 రకాలు చెప్పాను కదా, శాబ్దిక అశాబ్దిక అని. ఈ శాబ్దిక పునఃస్మరణ ద్వారా మన ధారణను మాపనం చేయడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలు ఏంటంటే 5 పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలలోంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏంటంటే ఆ పరీక్షలు: స్మృతి విస్మృతి పరీక్ష 1, ద్వంద్వ సంసర్గలు ద్వంద్వ పేరు ఒకదారు గుర్తుపెట్టుకొని నేను వివరంగా చెప్తానండి. కథనాలు అన్నది 3వది, ఆకృతుల పునరుత్పాదన అన్నది 4వది, శబ్ద ప్రమాణం అన్నది టెస్టిమనీ అంటారు దానిని 5. ఈ 5 పరీక్షలు శాబ్దిక పునఃస్మరణను మనము అంటే పునఃస్మరణ అంటే ఏంటి, మనకి శాబ్దికంగా ఎంత గుర్తుంది అని ఐడెంటిఫై చేయడానికి ఈ 5 పరీక్షలు పెడతాం. మొదటి పరీక్ష ఏంటి? స్మృతి విస్మృతి. స్మృతి అంటే గుర్తుండడం, విస్మృతి అంటే మర్చిపోవడం. స్మృతి విస్మృతి అంటే 2 ఉంటాయి ఇందులో.
అంటే ఏదైనా మనకి అంకెలు కానీ అక్షరాలు కానీ విస్తృతిని వాడు అంకెలు అక్షరాల యొక్క విస్తృతిని క్రమంగా పెంచుకుంటూ పోతూ వాటిని ప్రయోజ్యులకు చూపించి తిరిగి పునఃస్మరణ చేయమని చెప్పడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను మాపనం చేస్తే దానిని శాబ్దిక పునఃస్మరణ అంటారు. ఇక్కడ చూడండి, దానినే శాబ్దిక పునఃస్మరణ పరీక్షలో స్మృతి విస్మృతి ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ ఒకని టేబుల్ వేసి చక్కగా కూర్చోరా అని చెప్పిన, కూర్చోబెట్టి వానికి కొన్ని కార్డ్స్ చూపిస్తున్నా. ఏంటి? అంకెలు అక్షరాల విస్తృతిని క్రమంగా పెంచుకుంటూ పోతూ. అంటే ఫస్ట్ ఏంది, ఒక కార్డు చూపించాం, అందులో 1, 3, 4 అన్న కార్డు చూపించాం. నెక్స్ట్ దాని కింద అది పక్కన పెట్టాం. రెండో కార్డు 1, 5, 4, 6, ఇప్పుడు 4 అంకెలు చూపించాం, దాన్ని కూడా పక్కన పెట్టాం. మూడోసారి 1, 8, 9, 7, 8 ఇలా 5 కార్డు చూపించాం. అంటే అంకెలు లేదా అక్షరాల యొక్క విస్తృతిని క్రమంగా పెంచుకుంటూ పోతూ వాటిని ప్రయోజ్యులకు అంటే చైర్ మీద కూర్చున్న వాళ్లకు చూపించి తిరిగి పునఃస్మరణ చేయమని చెప్పడం ద్వారా, ఒరే నీకు ఇందాక 10 కార్డులు చూపించాం కదా, ఎన్ని కార్డులో ఏమేమి ఉన్నాయి గుర్తున్నాయి చెప్పురు అంటాం. వాడు చూశాడు కదా, 1, 3, 4 చూశాడు, 1, 5, 4, 6 చూశాడు, 1, 8, 9, 7, 8 అని వీడు ఎన్ని కార్డుల గురించి చెప్తాడో అలా ఎన్ని కార్డుల గురించి చెప్తాడో ఎన్ని మర్చిపోతాడు. ఇలా మనము వాని యొక్క జ్ఞాపక శక్తిని పునఃస్మరణ చేసే పద్ధతిని ఏమంటారంటే స్మృతి విస్మృతి పద్ధతి అంటారు. నోట్ అని ఒకటి చూసినారా? స్మృతి విస్తృతి పరీక్షించడంలో టాచిస్టోస్కోప్ అనే పరికరం ఉపయోగిస్తారు. స్మృతి విస్మృతి పరీక్షించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారో అని అడుగుతున్నాడు. ఏంటి? టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిని హామిల్టన్ అనే శాస్త్రవేత్త రూపొందించాడు. చాలా ఇంపార్టెంట్. ఎవరు? టాచిస్టోస్కోప్ను రూపొందించిన వ్యక్తి ఎవడంటాడు? వాడే హామిల్టన్. దేనికోసం ఉపయోగిస్తారు దీనిని? స్మృతి విస్మృతి అనే పరీక్షను టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఉపాధ్యాయుడు 1, 2, 3 తర్వాత 3 అంకెలు పెంచి విస్తృతిని పెంచుతున్నాడు. ఇప్పుడు 4 పెంచాడు, తర్వాత 5, తర్వాత 6 ఇలా చాలా పెంచుకుంటూ పోయాడు. ఇలాంటి అంకెలను క్రమంగా పెంచుతూ విద్యార్థికి చూపించాడు. వాటిని పక్కన పెట్టి చూడకుండా నీకేమేమి గుర్తున్నాయో పునఃస్మరణ చేయమని చెప్పాడు. దాని ద్వారా ఆ విద్యార్థి ధారణను మాపనం చేస్తున్నారు. ఇది ఏ పరీక్షగా మీరు భావిస్తున్నారు అని అడుగుతాడు. ఏంటి? క్రమంగా పెంచుతున్నాడు అన్న పదాన్ని గమనించండి. ఆ క్రమంగా పెంచుతున్నాడు అన్న దాంట్లో మనకేం కనపడుతుంది? స్మృతి విస్మృతి అన్నది మనకు చక్కగా కనపడుతూ ఉంది. ఇలా మనము ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ ఇందాక ఒకటి అయిపోయింది కదా, ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇలా ఒకటి అయిపోయింది కదా. రెండోది ఏంటంటే ద్వంద్వ సంసర్గలు. ద్వంద్వ అంటేనే 2. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక అర్థవంతమైన పదాన్ని ఒక అర్థవంతం కాని పదాన్ని రెండింటిని చూపిస్తాం. ఇప్పుడు అర్థవంతమైన పదం చెప్తే అర్థవంతం కాని పదాన్ని మనం గుర్తు చేసుకొని చెప్పాలి. దానికి లింక్ అయిన పదాన్ని చెప్పాలి. అంటే ఒక అర్థవంతమైన పదానికి ఒక అర్థరహిత పదాన్ని జోడించి ఇలాంటి జంట పదాలను చూపించి అర్థవంతమైన పదమును అడిగినప్పుడు దానితో సంసర్గమైన అర్థరహిత పదాన్ని పునఃస్మరణ చేయమని చెప్పడం. దీని ద్వారా వ్యక్తి యొక్క ధారణ కొలిచే శాబ్దిక పరీక్షనే ద్వంద్వ సంసర్గణలు అంటారు. ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడు? బాయ్ అంటే అర్థవంతమైన పదం. ఇక్కడ చూడు MXT అన్న పదాన్ని వాడు గుర్తుపెట్టుకోవాలి. బాయ్ అని అడిగితే వాడు ఏం చెప్పాలి? MXTకి అర్థం ఉండదు, అర్ధరహితమైనది. గర్ల్ అన్నాం మనం, గర్ల్ అంటే అర్థం ఉంది, దానికి BXLY అన్న అర్ధరహితమైన పదం. ఇలా మనం ఒకటి అడిగితే వాడు ఇంకొకటి చెప్పాలి. మనం ఆల్రెడీ వీటికి చూపిస్తాము. తర్వాత ఆయన్ని పక్కన పెట్టి బాయ్ అని అడిగితే వాడు MXT, గర్ల్ అని అడిగితే BXLY అన్న వాటిని వాడు చెప్పడం అనేది జరగాలి. ఇలా మనము అర్థవంతమైనది అడిగితే వాడు అర్థరహితమైనది చెప్పడం ద్వారా వానికి ఎంతవరకు గుర్తుంది అని మనం పరీక్ష చేసామనుకో. అందులో ఉన్న పరీక్ష ఏంటి? ద్వంద్వ సంసర్గ పరీక్ష. ద్వంద్వ అంటే 2, దీనికి లింక్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మూడోది ఏంటంటే కథనాలు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక స్టోరీ చెప్తాం. ఆ స్టోరీలో మనం అక్షరాలు ఉపయోగిస్తాము, ఆ స్టోరీలో అంకెలు ఉపయోగిస్తాము, ఆ స్టోరీలో చాలా ఉపయోగిస్తాం. వాడు యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ స్టోరీ రిపీటర్ చెప్పేటప్పుడు మనం ఏదైతే ఉదాహరణకు అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజు 7 చేపలు పట్టుకొని వచ్చినాడు, మనం 7 అన్న సంఖ్యను ఉపయోగించాం కదా. వాడు నెక్స్ట్ కథను మళ్ళీ చెప్పురా అని చెప్పినప్పుడు వాడు రిటర్న్ మనకు చెప్పేటప్పుడు 7 చేపలనే చెప్పాలి. అలా కాకుండా చేపలు 5 అని చెప్పినాడంటే వాడు ఎత్తిపోయినాడని. అలా దీన్ని కథనాల ద్వారా మనం పరిశీలన చేయడం అన్నది జరుగుతూ ఉంది అన్నది ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. అంటే అనేక శాబ్దిక అలాగే సంఖ్యా అంశాలతో కూడిన కథను ప్రయోజ్యులకు వినిపిస్తాం.
అందులో ఏముంటాయి? శాబ్దిక అంశాలు ఉంటాయి, అంటే అక్షరాలు ఉంటాయి, అలాగే సంఖ్యలు ఉంటాయి. సంఖ్యలతో కూడా ఒక కథను మనము ఏమన్నైతే పరీక్ష చేయాలనుకుంటారో వానికి చెప్తాం. విన్న కథను తిరిగి అలాగే పునఃస్మరణ చేయమని చెప్పడం. నువ్వు కథ విన్నా కదా మళ్ళీ రిటర్న్ చెప్పురా అని చెప్తాం. అసలు కథకు మనం చెప్పిన అసలు కథకు ప్రయోజనం, వాడు రిటర్న్ చెప్పిన కథకు భేదాల ఆధారంగా మనం 7 అని చెప్తే వాడు 7 అని చెప్పాడా, మనం 3 అరటి పనులు అంటే వాడు 3 అని చెప్పాడా, 2 అరటి పనులు అని చెప్పాడా, అంటే వాడికి ఎంతవరకు గుర్తుంది అని మాపనం చేసే ఈ శాబ్దిక పునఃస్మరణ పరీక్షలనే మనం ఏమంటాము? కథనాలు అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు? కొన్ని కాయలు సంఖ్యలతో కూడిన ఒక కథను, కొన్ని కాయలు సంఖ్యలతో కూడిన ఒక కథను విద్యార్థికి వినిపించి తిరిగి విద్యార్థిని ఆ కథను చెప్పడం ద్వారా విద్యార్థి యొక్క ధారను మాపనం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఏ శాబ్దిక పునఃస్మరణ పరీక్ష అని అడుగుతాడు. ఏంటది? కథకు సంబంధించింది కాబట్టి కథనాలు. నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే ఆకృతుల పునరుత్పాదన. అంటే ఏంటంటే కొన్ని సంపూర్ణ లేక అసంపూర్ణమైన ఆకృతులను చూపి, అంటే ఆకృతులు అంటే ఇది ఏదైనా ఒక ఆకృతి, ఇది నేను చూపి ఇది సంపూర్ణమైనది కదా అసంపూర్ణమైనది. ఇప్పుడు వాడికి చూపించిన తర్వాత ఒక పిల్లోడికి కానీ ఎవరికైనా మనం టెస్ట్ చేసేవాడికి చూపించి తిరిగి వాటిని చూడకుండా గీయమని చెప్పాం. ఈ ఆకారాన్ని గీరని చెప్పినాం. ఎవరిని? మనం పరీక్ష చేసేది. వాడు దాని ద్వారా అసలు ఆకృతిని, వాడు గీసిన ఆకృతి, ఇది అసలు ఆకృతి, వాడు ఎలా గీశాడు దానికి రిలేటెడ్గా అసలు ఆకృతి వాడు గీసిన ఆకృతికి మధ్య తేడాను మాపనం చేసే విధంగా ఉండేదాన్ని ఈ శాబ్దిక పునఃస్మరణ పరీక్షనే ఆకృతుల పునరుత్పాదన పరీక్ష అని అంటారు. అంటే ఒక ఉపాధ్యాయుడు కొన్ని రకాల జామితీయ పటాలు అంటే త్రిభుజాలు కావచ్చు, ఇలా ఉండే పరీక్షలు, ఇలా ఏవోలండి మనకు జామితీయ పటాలను, వీటిని సమూహాలుగా విద్యార్థులకు చూపించి తిరిగి చూడకుండా గీయండ్రా అని చెప్పాడు. వాడు ఎలా గీస్తున్నాడు? త్రిభుజం అంటే 3 గీస్తున్నాడా, లేకపోతే వాడు 4 గీస్తున్నాడా, 5 గీస్తున్నాడా, ఇలా అతని ఆకృతులను ఏం చేస్తామంటే పునరుత్పాదన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 149 చూసినారా? కథనాలు ఆకృతుల పునరుత్పాదనపై ప్రయోగాలు చేసి వాటిని ధారణా మాపనం చేయడంలో ఉపయోగించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అంటే కథనాలు ఆకృతి ఇందాక 2 చెప్పాను కదా, వీటి యొక్క దాని మీద ప్రయోగాలు చేసిన వారు ఏమంటే బార్ట్లెట్ అనేవాడు. ఈడు బ్రిటన్కి చెందినవాడు. ఈడేం చేశాడు? ది రిమెంబరింగ్ అనే గ్రంథమును స్మృతిపై రచించాడు. పోయినసారి టెట్లో అడిగాడు దీన్ని. ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రచించిన వాడు ఎవడంటే బార్ట్లెట్. ఈడు ఎవరు? బ్రిటన్కి చెందినవాడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే శబ్ద ప్రమాణం అంటే మొదట్లో 3 చెప్పాం కదా, 3లో పరీక్షలలో ఇది 5 ఉన్నాయి, 5లో ఇది లాస్ట్ది శబ్ద ప్రమాణం. అంటే ఒక సంఘటనకు సంబంధించిన దృశ్యమును, ఆ సంఘటనలో వ్యక్తుల యొక్క వ్యవహరించిన తీరు, జరిగిన సంభాషణలు దృశ్య రూపంలో చూపించి ఆ సంఘటన ఉన్నట్టుగా వివరించమన్నాడు. మనకి దృశ్య రూపంలో చూపించి ఆ సంఘటన, ఆ దృశ్యాలు, వాళ్ళు వ్యవహరించిన తీరులు, జరిగిన సంభాషణలు వాడికి చూపించాం. ఉన్నట్టుగా చెప్పురా అని చెప్పాం. దాని ద్వారా వాడికి ఎంత గుర్తుంది, వాడు ఎంత చెప్పాడు. దీని ద్వారా మనం ఏం చేస్తాము? శాబ్దిక పునఃస్మరణ చేయడం అనేది పరీక్ష చేస్తాం. దీన్ని ఏమంటే శబ్ద ప్రమాణం అంటాం. ఓకేనా? ఫస్ట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు 2వ మెథడ్లోకి వచ్చాం మనం. ఏంటి? గుర్తింపు పద్ధతి అంటే ఏంటంటే గతంలో అభ్యసించినటువంటి విషయాలను ఏదో ఒక సంకేత రూపంలో కనిపించినప్పుడు గుర్తించడాన్ని గుర్తింపు అంటారు. గుర్తింపు అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాము, ఇంకొక దాన్ని చూడగానే దాన్ని గుర్తు చేసుకుంటాం, అంతే. గుర్తు చేసుకొని చెప్తాం, బయటికి చెప్తాం. ఉదాహరణకి ఏంటంటే మనకు పరీక్షలలో అడుగుతున్న బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి చూసినా, మీరు డిఎస్సి రాస్తున్నారు, అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, సైకాలజీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఇది నేర్చుకున్నారు. ఏది నేర్చుకున్నారు? ఇందాక ది రిమెంబరింగ్ అన్నదాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఆప్షన్స్లో ది రిమెంబరింగ్ అన్న గ్రంథాన్ని చూడగానే మీరు ఏం చేసినారు? దాన్ని గుర్తుపట్టినారు. ఇలా గుర్తుపట్టి ఆన్సర్ రాయడాన్ని ఏమంటారు అంటే గుర్తింపు పద్ధతి అంటారు సింపుల్గా. పరీక్షలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడాలు, తప్పు ఒప్పులు గుర్తించడము, విద్యార్థి యొక్క ధారణను గుర్తింపు పద్ధతి ద్వారా ఏం చేస్తాం? మనము దానిని మాపనం చేస్తాం. పునఃస్మరణ, గుర్తింపు. పునఃస్మరణ అంటే ఫస్ట్ మెథడ్, గుర్తింపు అంటే 2వ మెథడ్ కదా. ఈ 2 దాని మధ్య ఒక తేడా ఉంది. ఏంటంటే గుర్తింపు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో మనం గుర్తించేది. గుర్తింపు పునఃస్మరణ అంటే ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చే దాన్ని మనము రాయడం కంటే తేలికైనది. ఈ గుర్తింపు అనేది పునఃస్మరణ కంటే తేలికైనది, నిజమే. మరియు మిన్నైనది అంటే పునఃస్మరణ కంటే ఈ గుర్తింపు అన్నది చాలా గొప్పది. ఎందుకంటే
పునఃస్మరణలో అంటే పునఃస్మరణలు అంటే ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చి దాన్ని నేర్చుకోవడంలో గుర్తుకు తెచ్చుకోవడం అనే సామర్థ్యమే మాత్రమే ఉంటుంది. గుర్తు తెచ్చుకుంటేనే ఆ పెద్ద క్వశ్చన్ ఆన్సర్ రాస్తాం. కానీ గుర్తింపులో గుర్తు తెచ్చుకోవాలి, కానీ ఆప్షన్స్లో ఎక్కడుందో కూడా దానిని గుర్తించాలి. మనం నేర్చుకున్నది గుర్తు తెచ్చుకోవాలి, ఈ 4 ఆప్షన్లలో ఎక్కడుందో గుర్తుపట్టాలి. 2 సామర్థ్యాలు ఉంటాయి. అందుకే గుర్తింపే చాలా గొప్పది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో మనం గుర్తింపు చేస్తుంటాం కదా, ఇదే చాలా గొప్పది అని చెప్పాడు. దీనికి కూడా ప్రాబ్లమాటిక్ ఉంది. ఒక వ్యక్తి యొక్క గుర్తింపును గణన చేయడానికి ఉదాహరణకు వాడు మొత్తం ఎన్ని నేర్చుకున్నాడు, ఎన్ని తప్పులు చేశాడు, అర్థమవుతుందా? మొత్తం ఎన్ని నేర్చుకున్నాడు, ఎన్ని తప్పులు చేశాడు, మొత్తంలోంచి వాడు చేసిన తప్పులు తీసేస్తే మనకు వచ్చేది ఏంటి? ఒప్పులు వచ్చాయి. అంటే ఒప్పులు అంటే ఏంటి? ఒప్పులు అంటే వాడు కరెక్ట్గా చేసిన ఆన్సర్స్. 150 మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చారయ్యా, మొత్తం ఎన్ని ఉంటాయి? 150. వాడు ఎన్ని చేశాడు తప్పులు? 30 తప్పులు. ఒక 30 తప్పులు చేశాడు. అంటే వాడు మొత్తం ఎన్ని కరెక్ట్ చేసినట్టు? కరెక్ట్ ఎన్ని చేసినాడు? 120. అంటే 120 మొత్తం ఎంత? 150 ఇంటూ 100 చేస్తే వాని యొక్క గుర్తింపు గణన అన్నది వస్తుంది సింపుల్గా. అంటే మనము మొత్తంలోంచి తప్పులు తీసేసి మొత్తం చేసి ఇంటూ 100 చేసినా ఒకటే ఆన్సరే. అలా కాకుండా మొత్తం నుంచి తప్పులు తీసేసి అర్థం ఏంటి? తప్పులు చేసే ఒప్పులనే కదా, కరెక్ట్ ఆన్సర్సే కదా. కరెక్ట్ ఆన్సర్ 1 మొత్తము ఇంటూ 100 చేసినా అదే వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే అర్థమవుతుందిలేండి. ఈ సూత్రంలో మొత్తం అనగా ప్రయోజ్యుడు మొదట అభ్యసించిన అంశముల సంఖ్య. మొత్తం అంటే ఏంటి? ప్రయోజ్యుడు ఫస్ట్ ఎన్ని అయితే నేర్చుకుంటాడో అవి. ఒప్పులు అనగా సరిగా గుర్తించగలిగిన అంశాలు. ఒప్పుల ఆన్సర్స్ అంటే ఏంటి? కరెక్ట్గా సరిగా గుర్తించినవి. తప్పులు అంటే ఏంటి? సరిగా గుర్తించలేనివి. ఇప్పుడు చూడండి, రాము అనే విద్యార్థి మొదట 35 పదములున్న జాబితాను అభ్యసించాడు. మొత్తం ఎన్ని? వాడు మొదట నేర్చుకుంది 35. మొదట నేర్చుకున్నదే టోటల్ అవుతుంది. మొదట ఎన్ని నేర్చుకున్నవాడు? 35 నేర్చుకున్నాడు. ఈ 35 పక్కన పెట్టండి, మొత్తంలో వేసేద్దాం దాన్ని. ఇప్పుడు మరో 35 కొత్త పదములను ఆ జాబితాలో చేర్చి మొత్తానికి ఫస్ట్ 35 పదాలు వరుసంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేసాం? మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో 35 మధ్యలో యాడ్ చేసాం. మొత్తం ఎన్ని పదాలు కనపడతాయి మన కళ్ళ ముందర? ఇప్పుడు 70 పదాలు కనపడతాయి. అంటే మొత్తం 70 అనుకోకూడదు. ఇక్కడ వాడు నేర్చుకున్నవన్నీ 35 నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వు నేర్చుకున్న ఆ 35 ఎక్కడున్నాయో కనిపెట్టరా అని చెప్తాం. అర్థమైందా? కొత్త పదాలను జాబితాలో కలిపి మొదట చదివిన అంటే గుర్తించినప్పుడు మొదట చదివిన అంటే 35 నేర్చుకున్నాడు కదా ఫస్ట్లో. ఈ 35 గుర్తుపట్టరా అంటే వాడు ఎన్ని గుర్తుపట్టినాడు? 28 గుర్తుపట్టాడు. ఎన్ని గుర్తుపట్టినాడు? 25 మాత్రమే సరిగా గుర్తించగలిగాడు. అంటే ఒప్పులు ఎన్ని ఉన్నాయి వీనికి? 35లో ఒప్పులు ఎన్ని ఉన్నాయి? 28 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అంటే ఎగిరిపోయిన 35లో 28 తీసేస్తే ఎన్ని? 35లో 28 తీసేస్తే నాకు లెక్కలే సరిగా రావడం లేదు. 2, 5 మొత్తం 7. అంటే 7 మిస్టేక్స్ జరిగినాయి. అంటే వాని యొక్క తప్పులన్నీ 7, కరెక్ట్ ఎన్ని? 28. అయినా రాము యొక్క గుర్తింపు గణన ఎంత? గుర్తింపు గణన ఎంత అన్నాడు. అంటే మన సూత్రం ఏంటి? 2 రకాల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? ఇందాక చూపించినది. ఇక్కడ పైన మళ్ళీ జరపమంటారా? ఇక్కడ ఉన్న సూత్రాన్ని. సారీ కన్ఫ్యూజ్ పోతుందా? వెయిట్, మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాను, ఏమనుకోవద్దండి. ఓకే, సరే అండి, మళ్ళీ వచ్చింది. మన సూత్రం ఏంటి? మొత్తం నుంచి తప్పులు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ వీడు మొత్తం ఎన్ని? 35. మొత్తం ఎన్ని? 35 వేసాము. వాడు కరెక్ట్గా గుర్తించింది ఎన్ని? కరెక్ట్గా 35లో 28 గుర్తించాడు. 35 మొత్తము 28 కరెక్ట్గా గుర్తించాడు. అంటే తప్పులు ఎన్ని అయినట్టు? 7 వచ్చినట్టు కదా. ఫస్ట్ సూత్రం ప్రకారం మొత్తము మైనస్ తప్పులు అంటే 35 - 7 డివైడెడ్ మొత్తం ఎంత? 35 ఇంటూ 100. 35లోంచి 7 పోతే ఎంత? 28. 28/35. 28/35 అంటే అంతే కదా ఒప్పులు. 28/35 ఇంటూ 100 అంటే మనం 2 దాంట్లో వేసినా కానీ ఒకటే ఆన్సరే వస్తుంది. 28 వస్తుంది. అదే చెప్పాడు ఇక్కడ చూడండి. మొత్తం 35 మొత్తము టోటల్ కింద వేసాము. వాడు గుర్తించిన ఏంటి? ఒప్పులు 28 అంటే కరెక్ట్ ఆన్సర్స్. 28 పైన వేసాము. ఇంటూ 100 చేస్తే ఎంత? 80% వస్తుంది. నెక్స్ట్ సుబ్బు మొదట వివిధ బొమ్మలు 20 కార్డులను అభ్యసించాడు. వాడు మొదట ఎన్ని నేర్చుకున్నాడు? అదే మనకు మెయిన్. ఎన్ని నేర్చుకున్నాడు? 20 నేర్చుకున్నాడు. తర్వాత 30 బొమ్మలలో కార్డులను వాటిని కూడా కలిపి వాడు నేర్చుకున్న 20 దాంట్లో 30 కలిపాం. మొత్తం వాడి కళ్ళ ముందర 50 పెట్టాం. 50 పెట్టాము, 50 కాదు. వాడు నేర్చుకున్నది 20, టోటల్ 20.
ఓకేనా 20 నేర్చుకున్న 50 కలిపే ఇప్పుడు నువ్వు మొదట ఎన్ని గుర్తుపట్టావు ఆ 20లో ఎన్ని గుర్తుపట్టరు అంటే వాడు ఏం చేశాడు 20లోంచి 14 తప్పుగా గుర్తించాడు అంటే వాడి తప్పులు ఎన్ని 14 తప్పులు ఉన్నాయి అంటే మొత్తము మైనస్ తప్పులు కలిపితే ఎంత తీసేస్తే ఎంత 20లోంచి 14 పోతే 6 అన్నది ఇక్కడ వేసుకోవాలి 6 × 20 × 100 6/20 × 100 6/20 × 100 ఎంత 30%. ఓకేనా అర్థం కాకపోతే 2 సార్లు 3 సార్లు పైకి ముందుకు జరుపుకొని చూడండి. గుర్తింపు గణనలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎన్నోసార్లు మనకు డిఎస్సిలో టెట్లో అడుగుతున్నారు ఈ డెజావు అన్నది. డెజావు అన్నది ఒక ఫ్రెంచ్ పదము. డెజావును గుర్తింపులో భాగంగా ఇంత గుర్తింపు ఉంది కదా దానిలో భాగంగానే చెప్పుకుంటాం. డెజావు అనగా మిథ్యా పరిచయ భావము అని అర్థం. డెజావు అంటే అర్థం ఏంటి అని అడుగుతాడు. మిథ్యా పరిచయ భావము. మిథ్యా పరిచయ భావం అంటే ఏంటంటే పూర్వ పరిచయం లేకపోయినప్పటికీ మనం ఎవరినో ఒకని అసలు చూసిండము కానీ పూర్వ పరిచయం లేనప్పటికీ ఒక వ్యక్తిని చూడగానే ఇంతకుముందు ఈ అన్నో చూసినట్టుందే అనే భావన మనలో కలుగుతుంది. దీనినే మిథ్యా పరిచయ భావం అంటాం. అంటే ఓ డెజావు అంటే ఏంటంటే ఇది అన్నో చూసినట్టుందే అని మాకు ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది చూసారు దాన్ని డెజావు అంటారు. మనకు అర్థమవుతుందా? దీన్ని సింపుల్గా నేను నేర్చుకున్నాడు మా సార్ చెప్పింది ఒక కోడ్ ఆ కోడ్ మీకు కూడా చెప్తాను ఉపయోగపడితే వాడుకోండి లేకపోతే లేదు. ఒకడు ఉన్నాడట రోడ్డు మీద పోతున్నాడట ఒక ఆవును చూశాడట ఆవు పంచె కట్టుకొని ఉందట ఆవు ఏం కట్టుకుంది పంచె కట్టుకుంది వాడు ఆవును చూడగా అబ్బా ఈ ఆవుని అన్నం చూసినట్టుంది అనుకున్నాడట. అర్థమైంది స్టోరీ అంతే ఏం లేదు. ఒకడు ఒక ఆవును చూశాడు ఆవు పంచె కట్టుకొని ఉంది చూడగానే ఈ ఆవుని అన్నం చూసినట్టుందే అని అనుకున్నాడట. డెజావు పంచె అంటే ఇది ఫ్రెంచి పదము. అదే ఇది ఎక్కడో చూసినట్టు ఉందా అనుకుంటా అంటే అది మిథ్యా పరిచయ భావము. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా ఆవును మనం ఎక్కడ చూసిండము. ఇది ఎక్కడ జరుగుతుంది గుర్తింపులో భాగంగా జరుగుతుంది. అందుకోసమే మీరు ఏదైనా క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఆప్షన్ ఏంటి 4 కరెక్ట్ ఆన్సర్ల మాదిరి అనిపించుంటుంది. కారణం ఏంటి అది డెజావు యొక్క ప్రభావము. ఓకేనా పైకి జరుపుతున్నది డెజావు అన్నది ఏర్పడడానికి కారణాలు. ఇప్పుడు చూస్తున్న వ్యక్తి మన దారంలో నిల్వలో ఉన్న మరో వ్యక్తికి పోలికలు దగ్గరగా ఉంటాయి. పోలికలు దగ్గరగా ఉండడం వల్ల మనకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఒక ఉపాధ్యాయుడు ఒక సెమినార్లో పాల్గొన్నప్పుడు ఆ సెమినార్కు అధ్యక్షత వహించిన ఒక వ్యక్తిని చూడగా ఈయనను ఎక్కడో చూసినట్టే ఉందే అని అనిపించింది కానీ నిజానికి వాళ్ళిద్దరు ఎక్కడ చూడలే. ఇది ఇలా అనిపించడానికి కారణం ఏంటి అని అడుగుతాయి. ఏంటది డెజావు. నెక్స్ట్ పైకి జరుగుతున్న చూడండి చివరిది ఏంటంటే మొదట్లో 3 పద్ధతులు చెప్పాను కదా చివరి పద్ధతి పునరభ్యసనము పొదుపు పద్ధతి. ఇదే చివరిది. ఒక విషయాన్ని మొదట కొన్ని ప్రయత్నాలు చేసి పూర్తిగా నేర్చుకుంటాం. ఉదాహరణకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి మనం ఏం చేస్తాము ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక ప్రయత్నం చేస్తాం కొన్ని ప్రయత్నాలు చేస్తాం ఒకసారి 30 ప్రయత్నాలు ఒకసారి 40 ప్రయత్నాలు మొత్తానికి చేసి ఏం చేస్తామంటే 20 క్వశ్చన్స్ నేర్చేసుకుంటాం. నేర్చుకున్న తర్వాత అదే విషయమును తిరిగి తక్కువ ప్రయత్నాలతో పూర్తిగా నేర్చుకుంటాం. ఒక నెల గ్యాప్ ఇచ్చావు ఇంతకుముందు 30 సార్లు ప్రాక్టీస్ చేసి ఆ క్వశ్చన్ వచ్చింది 20 క్వశ్చన్స్ నేర్చుకున్నాను కానీ ఒక నెల తర్వాత నువ్వేం చేస్తావు 10 సార్లు చదవగానే వచ్చేస్తుంది అది 30 సార్లు ఏం చదవవు అన్న పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రయత్నాలు అంటే 10 ప్రయత్నాలు తక్కువ ప్రయత్నాలతోనే మళ్ళీ పూర్తిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అభ్యసించిన విషయంలో కొంత మనకు గుర్తు ఉంటుంది. ఆల్రెడీ మనకు కొంత గుర్తుంది కాబట్టిగా ఇంతకుముందు 30 సార్లు ప్రాక్టీస్ చేసి 20 క్వశ్చన్లు వచ్చినాయి. ఒక నెల గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చదివాం కానీ 10 సార్లకే నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం అంటే ఆల్రెడీ నేర్చుకున్న విషయం కొంత నీ బుర్రలో దారంలో ఉండటమే. దీనిని మరలా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే కొంత గుర్తుంది అనగా ఇది పొదుపు చేసిన ప్రయత్నాలు అన్నమాట. అంటే ఏంటి 30 సార్లు నేర్చుకున్నది రెండోసార్లు 10 సార్లకే నేర్చుకున్నాం. అంటే ఎన్ని ప్రయత్నాలను పొదుపు చేసినావు 20 ప్రయత్నాలను పొదుపు చేశావు. ఆ పొదుపు ప్రయత్నాల ఆధారంగా వ్యక్తి దారును మాపన చేసే పద్ధతినే పునరభ్యసనము దీనినే పొదుపు పద్ధతి అంటారు. పునరభ్యసనం మళ్ళీ అభ్యసించడము. ఈ పునరభ్యసనాన్ని పొదుపు పద్ధతి అన్నవాడు ఎవడు అంటాడు ఎవరు ఎబ్బింగ్ హాస్ అన్నవాడు అన్నాడు ఎన్నోసార్లు అడుగుతూ వచ్చాడు. ఎబ్బింగ్ హాస్ అన్నవాడు పునరభ్యసనను పొదుపు పద్ధతి అన్నాడు. దీనికి కూడా ఒక సూత్రం ఉంది పొదుపు గణన సేవింగ్ స్కోర్ మెథడ్ అంటారు. దీనికి సూత్రం ఏంటంటే అసలు ప్రయత్నాలు ఫస్ట్ టైం నువ్వు నేర్చుకున్నావు కదా ఎన్ని ప్రయత్నాలు 30 ప్రయత్నాలు నేర్చుకున్నావు అసలు ప్రయత్నాలు. పునరభ్యసన ప్రయత్నాలు రెండోసారి నువ్వు 10 ప్రయత్నాలకి నేర్చుకున్నావు కదా 10 ప్రయత్నాలకి నేర్చుకున్నావు. అసలు ప్రయత్నాలు మరియు పునరభ్యసన ప్రయత్నాలు 10 సార్లకే ప్రయత్నం చేసి నేర్చుకున్నావు. అంటే 30 - 10 మళ్ళీ అసలు ప్రయత్నాలు మళ్ళీ ఎన్ని మళ్ళీ 30 × 100 ఇది వేస్తే మనకు వచ్చేది ఏంటంటే పొదుపు గణన అని వస్తుంది. 30లోంచి 10 పోతే ఎంత 20 20/30 20 ఏంటండి 10 2 10 3
ఇంటూ 100. ఇంకా దీన్ని మనకు చేయడం రాదు, అలా క్యాలిక్యులేటర్లో కొట్టిన వస్తుందిలేండి. నెక్స్ట్ ఇదే మాట, అసలు ప్రయత్నాలు అభ్యాసన ప్రయత్నాలు, పునరభ్యసన ప్రయత్నాలు. దీన్ని నేను చూడు, అసలు ప్రయత్నాలు ఫస్ట్ ఎన్నిసార్లు 30 సార్లు నేర్చుకున్నావు. నెక్స్ట్ పునరభ్యసన ఫలితాలు అంటే ఏంటి, పునరభ్యసన మైనస్ అసలు ప్రయత్నాల నుంచి పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని 10 కదా, 10 సార్లే కదా నెక్స్ట్ పునరభ్యసనం చేసింది. అసలు ప్రయత్నంలోంచి పునరభ్యసన ప్రయత్నాలు తీసేసాం, అంటే 30లోంచి 10 తీసేసినాం. 10 తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 20 వచ్చిన దాన్ని ఏమంటారు, మనం పొదుపు చేసిన ప్రయత్నాలు కదా. పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 చేసినా కానీ ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. ఓకేనా, నోట్ ఉంది, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతాయి. అసలు ప్రయత్నాలు అనగా ఒక విషయం మొదటిసారి పూర్తిగా నేర్చుకున్నట్టు పట్టిన ప్రయత్నాల సంఖ్య. ఫస్ట్ టైం ఎన్నిసార్లు ప్రయత్నాలు నేర్చుకున్నాము. పునరభ్యసన ప్రయత్నాలు అనగా కొద్ది కాలం తర్వాత రెండోసారి నేర్చుకుంటాం కదా, అప్పుడు నేర్చుకోవడానికి పట్టిన ప్రయత్నాలు, అది దాన్ని పునరభ్యసన ప్రయత్నాలు అంటారు. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. రాము ఒక హిందీ పద్యాన్ని 25 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఫస్ట్ టైం 25 ప్రయత్నాల్లో మనోడు నేర్చుకున్నాడు. 2 రోజులు గ్యాప్ ఇచ్చాడు, దాని తర్వాత 18 ప్రయత్నాల్లోనే నేర్చేసుకున్నాడు. ఫస్ట్ టైం ఏమో 25 ప్రయత్నాలు, నెక్స్ట్ సారి 18 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అయితే రాము యొక్క పొదుపు గణన అంటే అసలు ప్రయత్నాలు మైనస్ అతని యొక్క నెక్స్ట్ రెండోసారి పునరభ్యసన ప్రయత్నాలు బై మళ్ళీ అసలు ప్రయత్నాలు అయ్యాలి కదా, 25 మైనస్ 18 ఇంటూ 25 ఇంటూ 100. క్యాలిక్యులేటర్లో టైప్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది, 28%. ఓకేనా, రాము యొక్క పొదుపు గణన ఎంత, 28%. అలా చేయాలి. నెక్స్ట్ సుబ్బు ఒక ఆంగ్ల పద్యమును నేర్చుకున్నటకు 6 ప్రయత్నాలు పొదుపు చేయగలిగాడు. వీడు పొదుపు చేసినట్టు ఇచ్చినాడు డైరెక్ట్, అంటే 6ను ఏం చేయాలి, మనం పైన వేసుకోవాలి పొదుపు గణాలు. దానికి మొదటిసారి నేర్చుకోవడానికి 20 ప్రయత్నాలు చేశాడు, డైరెక్ట్ 20 కింద వేసుకోవాలి. ఎందుకు, పొదుపు గణన ప్రయత్నాలు బై 20 ఇంటూ 100. ఓకేనా, అంటే పొదుపు ప్రయత్నాలు 6, అసలు ప్రయత్నాలు 20. 6 పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 సూత్రం. 6 బై 20 ఇంటూ 100 ఎంత వస్తుంది, 30%. దీన్ని పొదుపు గణన అంటారు. ఓకేనా, వాని దారంలో ఉన్నది ఎంత, వాని దారంలో ఉన్నది 30%. కానీ వీడు క్వశ్చన్లో ఏమడిగినాడు ఒక్కసారి చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. అయినా సుబ్బు తన దారంలో నిల్వ చేయలేకపోయినది. వాని దారంలో ఉండేది 30%, ధారణ చేయలేకపోయినది ఎంత, 100లో 30 పోతే ఎంత, 70%. ధారణ చేయలేకపోయింది 70, ధారణ చేయగలిగింది 30%. అదే క్వశ్చన్ మీరు బాగా క్షుణ్ణంగా చదవాలి. ధారణలో ఉన్నది 30%, ధారణలో నిల్వ చేయలేకపోయింది 100 నుంచి 30 పోస్తే 70%. ఈ 70 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పునరభ్యసనంపై ప్రయోగం చేసి ఎబ్బింగ్హాస్ రూపొందించిన కొన్ని భావనలు మనవాడు కొన్ని రూపొందించాడు, అవి కూడా ఒకసారి చూద్దాం. తను అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడం పూర్తయిన 24 గంటలు అంటే లేదా ఒక రోజు తర్వాత తన యొక్క స్మృతి శాతం, అంటే ఏదైనా అర్ధరహిత పదాలు నేర్చుకున్న తర్వాత వారికి ఎంతవరకు గుర్తుంది, ఒక రోజు కంటే 34% గుర్తుంది రోజు గడిచిపోతే. మరలా పునరభ్యసన చేశాడు, నేర్చిన మరొక 24 గంటలకు ఒక రోజు తర్వాత వానికి 60% గుర్తుంది, ఎందుకంటే మళ్ళీ నేర్చుకున్నాడు కాబట్టి. నేర్చుకున్నప్పుడు పెరిగింది. మరలా పునరభ్యసనం చేశాడు 24 గంటల తర్వాత, అంటే రెండవ రోజు, అప్పుడు వాడి స్మృతి శాతం 60%కి పెరిగిపోయింది. పునరభ్యసనం మళ్ళా చేశాడు 24, అంటే 3 రోజులు కూడా చదివాడు, అప్పుడు అతని యొక్క జ్ఞాపక శక్తి 80%కి పెరిగింది. మరలా పునరభ్యసనం చేశాడు మళ్ళీ 4వ రోజు, అప్పుడు వాడి జ్ఞాపక శక్తి 100%కి జరిగింది. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం కావాలి, నేను చెప్పేది ఒకటే మాట, ఎన్నిసార్లు పునరభ్యసనం చేస్తే, అంటే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే క్వశ్చన్ అన్నిసార్లు గుర్తుంటుంది, అది ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి. కానీ పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది మాత్రమే, మొదటిది 34%, ఫస్ట్ సారి నేర్చుకున్న ఒక రోజులో, తర్వాత మొదటి రోజు నెక్స్ట్ డే 60%, ఆ తర్వాత కూడా 60%, దాని తర్వాత 80%, దాని తర్వాత రోజు 100%. ఇవి మనకు ఇక్కడంతా నేర్చుకోవాల్సి, ఇంతకుమించి ఏం లేవు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.